హైదరాబాద్ బిర్యానీ కావాలంట. సరే నీకు డబ్బులు ఇచ్చాగా, దాంతో ఆర్డర్ పెట్టబో. అవి నిన్ననే అయిపోయాయి. ఏంది 2000 అప్పుడే అయిపోయా? నీ అవ్వ వదిలితే నన్ను కూడా తినేస్తారు కదే. కదా బావ ఎప్పుడు వస్తాడు? బావా క్యాంప్ వెళ్ళాడు తమ్ముడు, రావడం కొనేలు పట్టుద్ది. నెల ఇంకో నెల ఉంటే నేను ఇల్లు అమ్ముకోవాల్సిందే. ధరణి మా అక్క వచ్చినప్పుడు నుండి ఖర్చు ఎక్కువైపోతుంది, ఎట్లా? సర్లే, ఆ డబ్బులతో నీకు గోల్డ్ చైన్ తీద్దాం అనుకుంటే. గోల్డ్ చైనా? ప్రశు, డబ్బులన్నీ మీ అక్కకే అయిపోతున్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రశు పక్కింటి అక్కకి గొంతు కోసి నగలు ఎత్తుకుపోయినారంట. అయినా మన ఇంట్లో బంగారం ఏం లేదు. అదేంటి ప్రశు అలా అంటావు? వదిన దగ్గర అన్ని నగలు ఉన్నాయిగా. తమ్ముడు మన ఇంటికి పోదాం పదరా, నాకు భయంగా ఉంది. అక్క నువ్వు స్ట్రాంగే. తమ్ముడు కన్నం పెడితే పోదాం పదరా. కొంటే చూపుతో నీ కొంటే చూపు. రే విక్కీ, నీకు 1 2 3 వచ్చారా? ఏ క్లాస్ అవుతున్నా? 1 2 3 రాకుండా ఉంటాయా? వినిపించి కాకపోతే వచ్చు బావా. అయితే ఒకసారి చెప్పురా. 1 2 3 4 5 6 7 8 9 10. బావా నీకు వచ్చిన 1 2 3లో ఒకసారి చెప్పు. 1 4 3. చిన్ని నవ్వు. ఏంది బావకి 1 2 3 కూడా రావా? రే ఈసారి బాగా చదువురా. మా నేను బాగానే చదువుతానమ్మా, బావకి అసలు 1 2 3 కూడా రావు. ఓయమ్మో, వీడేమో నేర్పించేస్తాడా? రే ఎందుకు రావురా? మళ్ళెందుకు మా వచ్చేటప్పుడు 1 2 3 చెప్పమంటే అక్కని చూసి 1 4 3 అని చెప్పినాడు. రే విక్కీ, నువ్వు లోపలికి వెళ్ళరా, మీ బాతో కొంచెం పని ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఏరా బాగున్నావా? బాగున్నా అక్క. నా మరదలు ఏదక్క? హ్యాపీ బర్త్డే మరదల్. ఓయ్ నా చాక్లెట్ ఏది? అయ్యో మర్చిపోయినా, రేపు తెచ్చిస్తాలే. ఓయమ్మ అంత మాట ఎందుకే, పదమ్మా. అయినా నా డబ్బులు ఏడో పడిపోయినాయి, నేను మందులు కొనుక్కోళ్ళకి వచ్చి సాయం చేయండి అయినా. నీలాంటి వాళ్ళని రోజు చూస్తా ఉంటాంలేమ్మా. పో పో పో. నైనా నీకు దేవుడు చల్లగా చూస్తాడు నైనా. ఓయ్ మరి నీకు గిఫ్ట్ వద్దా? అమ్మ చెప్పింది బావలేవు నా వైకి హెల్ప్ చేయమని. మరి నీకి? అదే బావ నా పెద్ద గిఫ్ట్. హెల్ప్ చేయడానికి చిన్న పెద్ద తేడా అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు.